నిన్ను వదల అంటూ పవన్ కళ్యాణ్ కాపులకు చేస్తున్న మోసాన్ని కడిగేస్తున్నాడు కాపు పెద్ద మనిషి, కాపు సంక్షేమ సేనాని చేగొండి హరిరామ జోగయ్య. తాజాగా ఆయన మరో లేఖాస్త్రాన్ని సంధించారు. టీడీపీతో పొత్తులో భాగంగా తక్కువ సీట్లకే పవన్ కళ్యాణ్ అంగీకరించడంపై కాపులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కమ్మవారికి తమ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టడంలో ప్రధాన కుట్రదారుడు నాదెండ్ల మనోహరే అని అక్కసుతో ఆయనపై గత రాత్రి జనసేన శ్రేణులు దాడికి తెగబడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ ఆత్మ గౌరవాన్ని, ఐక్యతను తామే కాపాడుకోవాలనే ఆలోచన ముఖ్యంగా కాపుల్లో కలిగింది. పవన్తో తాడోపేడో తేల్చుకునే సమయం ఆసనమైందని తాజాగా కాపు సేనాని చేగొండి హరిరామ జోగయ్య లేఖ ద్వారా వెల్లడైందనే చర్చ తెరలేచింది. పవన్ కు చేగొండి సున్నితంగానే డెడ్ లైన్ విధించడాన్ని ఈ లేఖలో చూడొచ్చు. ఒకవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను విమర్శిస్తూనే మరోవైపు కొన్ని ప్రశ్నలకు తాడేపల్లిగూడెం సభ సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా లేఖలో బడుగు బలహీన వర్గాల భవిష్యత్తుతో జనసేనను ముడిపెట్టడం ఆసక్తికరంగా ఉంది. చాలా వ్యూహాత్మకంగా చేగొండి పవన్ కు పరీక్ష పెట్టారని చెప్పొచ్చు. పొత్తులో భాగంగా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అనే అంశం పక్కదారి పడుతున్నట్టుందని తాను చెప్పదలుచుకున్నది కుండబద్దలు కొట్టినట్టు చేగొండి చెప్పారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు అధికారంలో భాగస్వామ్యంపై స్పష్టత కోసం ఎన్నికలయ్యే వరకు ఆగలేనని ఆయన తేల్చి చెప్పడం గమనార్హం. రేపటి తాడేపల్లిగూడెం ఉమ్మడి సభలో స్పష్టత రావాల్సిందే అని ఆయన బహిరంగంగా డిమాండ్ చేయడం విశేషం. తాజా లేఖలో హరిరామ జోగయ్య ఏమన్నారంటే, బడుగు బలహీన వర్గాలు ఆశిస్తున్న ప్రకారం అధికారం పంచుకోవడంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఏమిటో, చంద్రబాబు పాత్ర ఏమిటో తెలియకుండా ముందుకెళ్లడానికి వీల్లేదు. అధికారంలో సగభాగం జనసేనకు దక్కాలి. గౌరవమైన హోదాలో పవన్ కళ్యాణ్ పదవి దక్కించుకోవాలి. ఆ హోదాతో కూడిన పదవితో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, సమాజంలో వారి గౌరవానికి తగ్గ నిర్ణయాలు తీసుకోగలిగిన సర్వాధికారాలు పవన్ కు దక్కాలి. ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానం కూటమిలో ముఖ్య భాగస్వామ్యులైన తెలుగుదేశం అధినేతల ద్వారా తాడేపల్లిగూడెంలో హాజరయ్యే ప్రజానీకం పొందగలగాలి. ఈ రకమైన సమాధానం కోసం బడుగు బలహీన వర్గాల క్షేమం కోరే ప్రతినిధులలో ఒకరిగా ఎదురు చూడదలుచుకున్నాను. లేనిచో వ్యక్తిగతంగానే నేను ఎలాంటి చర్య తీసుకోదలుచుకున్నానో 29వ తేదీ ప్రకటించి ముందుకెళ్లాలనుకుంటున్నట్టు ప్రజానీకానికి తెలియజేస్తున్నా అని డెడ్లైన్ విధిస్తూనే అందరి ఆశీస్సులు కోరడం తీవ్ర చర్చనీయాంశమైంది. దాదాపు 86 ఏళ్ల వయసులో కాపులకు రాజ్యాధికారం కోసం చేగొండి పడుతున్నది చూస్తే ఆ సామాజిక వర్గం వారికే కాకుండా ఇతరుల్లో కూడా స్ఫూర్తి కలుగుతోంది. కానీ కాపులు ఎవరినైతే నమ్మారో ఆ నాయకుడే వారిని నిలువునా ముంచడం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. దీంతో జీవిత చరమాంకంలో ఏదో సాధించాలన్న పట్టుదలతో చేగొండి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని హెచ్చరించే పరిస్థితి ఉత్పన్నమైంది.